ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో జియాంగ్ కంపెనీ యొక్క సీఈఓ. అలాగే అబ్రాడ్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే తను మ్యారేజ్ చేసుకోవడానికి. హౌస్‌కి రాగానే వాళ్ళ బ్రదర్ యొక్క ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో తనకి చాలా ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తూ ప్రపోజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ బ్రదర్ హాన్ అంటాడు, "మీరెంతమంది ప్రపోజ్ చేసినా వేస్ట్. ఎందుకంటే మా సిస్టర్ ఎవరిని సెలెక్ట్ చేసుకోదు" అనగానే వాళ్ళ సిస్టర్ ఏమో, "నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు. నీకు బ్రదర్ ఇలా డిసైడ్ అయిపోయాడు" అని అంటూ ఉంటుంది. దీనిలో మనం లీడ్ షైన్ని చూస్తాం. అప్పుడే వాళ్ళ గ్రాండ్‌పా అంటాడు, "నీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో నువ్వు తొందరగా మ్యారేజ్ చేసుకొని తొందరగా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్‌ని తీసుకొని రావాలి" అని అంటాడు. తనేమో మ్యారేజ్ నేమ్ వినగానే షాక్ అవుతాడు. సో వాళ్ళ గ్రాండ్‌పా, "నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను" అనగానే, "ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకోలేదనుకో ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోతాను" అని అంటాడు. "సరే గ్రాండ్‌పా, నేను మ్యారేజ్ చేసుకుంటాను" అని, "ఏ అమ్మాయిని చూసారు" అని అడుగుతాడు. "హా, జియాంగ్ ఫ్యామిలీ తెలుసు కదా, వాళ్ళ డాటర్" అనగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. "ఏంటి, హాన్ యొక్క సిస్టర్‌నా? నన్ను మ్యారేజ్ చేద్దాం అనుకుంది. తను నాకంటే 5 ఇయర్స్ పెద్ద కదా" అంటే, "దాంట్లో ప్రాబ్లమ్ ఏముంది? ఈరోజు మనం నైట్ ఫ్యామిలీతో డిన్నర్‌కి వెళ్తున్నాం. నువ్వు టైంకి రా" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అందరూ హోటల్‌కి రీచ్ అవుతారు. అప్పుడే జియా ఏమో తన కార్‌లో హోటల్‌కి రీచ్ అవుతుంది. సో జియాంగ్ కూడా హోటల్‌కే వస్తాడు. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే జియా ఏమో షెన్‌ని చూస్తూ ఉంటే, షెన్ ఏమో కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే హాన్ వచ్చి, "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు" అని అడుగుతూ ఉంటాడు. అందరూ డిన్నర్ టేబుల్‌లో కూర్చోగానే హాన్ వాళ్ళ మమ్మీ డాడీని అడుగుతూ ఉంటాడు, "మమ్మీ డాడీ, మనం ఈరోజు సిస్టర్ యొక్క ఫ్యామిలీ, ఇన్‌లాస్ ఫ్యామిలీని మీట్ అవుదాం అనుకున్నాం కదా, మరి ఇక్కడ వీళ్ళేంటి" అనగానే, "హా, సిస్టర్ యొక్క ఫియాన్సీ ఎవరో కాదు షెన్నే" అని అంటారు. అది వినగానే హాన్ ఏమో షాక్ అవుతాడు. "ఏంటి, నీకు మా సిస్టర్ కావాలా" అని హాన్‌ని అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ అంటారు, "తనదేం ప్రాబ్లం లేదు. మేమే డిసైడ్ చేసాం. నువ్వెందుకు అలా అరుస్తున్నావు" అని అంటూ ఉంటారు. సో సర్లే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని షెన్‌తో మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తన వెనకాలే జియా కూడా వెళ్తూ ఉంటుంది. సో హాన్ ఏమో, "ఏంటి, నువ్వు మా సిస్టర్‌ని మ్యారేజ్ చేసుకోవడానికి నేను ఒప్పుకోను" అనగానే, "ఎందుకు" అని అంటాడు. "నా సిస్టర్ టైప్ నువ్వు కాదు. సో నువ్వు తనకి సెట్ కావు" అనగానే, "నేను ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాను. అలాగే యంగ్ రిచ్ ఫ్యామిలీ కూడా. నువ్వెందుకు ఇలా అంటున్నావు" అని షెన్ అంటాడు. అదే టైంకి జియా వచ్చి షెన్‌తో అంటుంది, "నాకు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇంత హ్యాపీగా ఉన్నావని ఇంకా అర్థం కావట్లేదు" అనగానే తనేమో సిగ్గుపడుతూ ఉంటాడు. సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో అది చూసి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళందరూ డిన్నర్ చేసి హోటల్ బయటికి వస్తారు. అప్పుడే గ్రాండ్‌పా ఏమో షెన్‌తో, "జియాని హౌస్ దగ్గర డ్రాప్ చెయ్యు" అని చెప్తాడు. హాన్ ఏమో, "నేను కూడా మీతో పాటు వస్తానంటే" జియా అంటుంది, "అవసరం లేదు, నువ్వు పేరెంట్స్‌తో పాటు వెళ్ళు" అని అంటుంది. సో హాన్ ఏమో, "సిస్టర్, నీకు అసలు ఈ పర్సన్ ఎలా నచ్చాడు" అంటే, "ఏమైంది, అతను హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, అలాగే పర్ఫెక్ట్ కూడా, నాకు బాగా సెట్ అవుతాడు" అని అంటూ ఉంటుంది. జియా ఏమో షెన్ని చూసి స్మైల్ ఇస్తూ ఉంటుంది. కానీ షెన్ ఏమో చాలా సిగ్గుపడుతూ కనీసం తన వైపు చూడడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్‌కి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. అప్పుడే షెన్ అంటాడు, "నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓన్లీ గ్రాండ్‌పా ఫోర్స్ వల్లనే నేను మ్యారేజ్ చేసుకున్నాను" అని అంటాడు. సో అలాగే, "నువ్వు నా దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకు" అనగానే, "నాకు ఆ విషయం తెలుసు" అని అంటుంది. ఏంటంటాడు, "అలాగే మన ఇద్దరి మ్యారేజ్ అయితే ఏంటి, మన ఇద్దరం ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేద్దాం. సో ఎవరికి ఎవరి సంబంధం ఉండదు" అని ఇప్పుడు మనసులో అనుకుంటాడు. ఇప్పుడైనా కోపడుతుంది చూడు అని అనుకుంటాడు. సో తను అంటుంది, "నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను కూడా వర్క్లో బిజీగా ఉన్నాను. నాకుతో టైం స్పెండ్ చేయడానికి కూడా నా దగ్గర టైం లేదు. నువ్వు వెళ్ళి నీ లైఫ్ని ఎంజాయ్ చేయని" అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షెన్ ఏమో అలానే చూస్తూ ఉండిపోతాడు. షెన్ అలాగే జియా ఏమో హౌస్‌కి వచ్చేసరికి అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్రాండ్‌పా కూడా హౌస్ కీపర్‌కి చెప్తూ ఉంటాడు, తనని రూమ్‌లోకి తీసుకెళ్ళు అని. అలాగే షెన్‌తో అంటాడు, "నువ్వు తొందరగా నాకు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఇవ్వాలి" అనగానే షెన్ అంటాడు, "గ్రాండ్‌పా, నువ్వేమనుకుంటున్నావు? నేనేమన్నా మెషిన్ అనుకుంటున్నావా" అని అంటాడు. "సరే, నీకొక ఛాన్సెస్ ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు మన కంపెనీ చూసుకోవాలి. కంపెనీకి వెళ్ళి మొత్తం డే అంతా వర్క్ చేయాలి. లేదా నువ్వు తొందరగా నాకు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఇవ్వాలి" అనగానే నేమో ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు. "ఏంటి, నువ్వు ఒక్క పని కూడా చేత కాదా" అనేసరికి, "గ్రాండ్‌పా, నేను నీకు తొందరలోనే 100 గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్‌ని ఇస్తాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్రాండ్‌పా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే షెన్ రూమ్‌కి వచ్చేసరికి జియా ఏమో స్నానం చేసి టవల్ కట్టుకొని వస్తుంది. అది చూసి షెన్ ఏమో చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో
షెన్ దగ్గరికి వచ్చి సరే మనం పడుకుందామని తనకి కిస్ చేస్తుంది. తను అనుకుంటాడు ఏంటి మన నార్మల్‌గా పడుకుందాం అనుకుంటే తిను ఇలా కిస్ చేసింది అని తను కూడా రిటర్న్ కిస్ చేసి వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేచి వెళ్ళబోతూ ఉంటే షెన్ ఏమో తనని పట్టుకుంటాడు నిద్రలో. సో, సడెన్‌గా మేలుక తెచ్చుకొని అయినా తిను నా వైఫే కదా! నేనెందుకు షైగా ఫీల్ అవ్వాలి అని మళ్ళీగా గట్టిగా పడుకుంటాడు. సో, జియా ఏమో షెన్‌ని చూస్తూ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడు వచ్చి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. తనంటుంది నీ ప్రామిస్‌ని గుర్తుపెట్టుకో అని అంటుంది. ఇప్పుడు ఎంత పెద్దగయ్యాడో అని అనుకుంటుంది. గ్రాండ్‌పా దగ్గరికి వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వస్తారు. గ్రాండ్‌పా ఏమో వాళ్ళిద్దరిని చూసి ఏంటి వీళ్ళిద్దరూ ఇంత ఫాస్ట్‌గా నిద్రలేచారు. నైట్ వీళ్ళిద్దరూ ఏం జరగలేదా అని అనుకుంటాడు. గ్రాండ్‌పా ఏమో షెన్‌ని కోపంగా చూస్తూ ఉంటే గ్రాండ్‌పాకి ఏమైంది? నేను అతను చెప్పినట్టే మ్యారేజ్ చేసుకున్నాను. అలాగే వెడ్డింగ్ నైట్ కూడా స్పెండ్ చేశాను కదా అని అనుకుంటాడు. అయినా ఈ ముసలోళ్ళు ఉన్నారు కదా! అస్సలు ఒక్కదానికి ఒప్పుకోరు కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. గ్రాండ్‌పా అంటాడు నువ్వు జియో యొక్క కంపెనీకి వెళ్ళి తనకి అసిస్టెంట్‌గా వర్క్ చెయ్యు. ఇప్పుడు మీ ఇద్దరి రిలేషన్ కొంచెం సెట్ అవుతుంది అనగానే గ్రాండ్‌పా నేను నా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అలాగే తన దగ్గర వెళ్లి అసిస్టెంట్‌గా ఎందుకు వర్క్ చేస్తాను? నేను ఇంత రిచ్ పర్సన్ అయ్యుండి అని అంటూ ఉంటాడు. జియా ఏమో వదిలేసేయండి. తను నా మాట వింటే అదే చాలు అని అంటుంది. సో, గ్రాండ్‌పా ఏమో విన్నావు కదా! నువ్వు జియా యొక్క మాటలు వినాలి అనగానే తనేమో కోపంగా చూస్తూ నా హౌస్‌లో నాకే పరువు లేకుండా పోయింది అని అనుకుంటాడు. ఎన్నేమో వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడానికి వస్తాడు. సో, అప్పుడే హాన్ అంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు మా సిస్టర్‌తో పాటు ఉండాలి కదా! నేను ఈ ఎల్డర్‌ని కదా! నువ్వు నాకు చెప్పినట్టు వినాలి అనగానే వాళ్ళ బ్రదర్ యొక్క ఫ్రెండ్స్ ఏమో ఏంటి ఎల్డర్ అంటున్నారు అంటే షెన్ అంటాడు ఇప్పుడు ఇతను నా బ్రదర్ ఇలా అని అంటాడు. అది వినగానే వాళ్ళేమో షాక్ అవుతారు. ఏంటి నువ్వు ఇన్ని డేస్ మీ సిస్టర్‌కి మేము ఎప్పుడు ప్రపోజ్ చేద్దామన్నా యాక్సెప్ట్ చేయలే. నువ్వు ఇతన్నెందుకు యాక్సెప్ట్ చేశావని అంటూ ఉంటారు. సో, ఎందుకంటే నేను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాను. అలాగే యంగ్ మాస్టర్ కూడా అని అంటూ ఉంటాడు. హానేమో మా సిస్టర్‌కి నీలాంటి అబ్బాయిలు అస్సలు నచ్చరు. ఎవరైతే క్లబ్‌కి వెళ్తారో సో, నువ్వు తొందరగా హౌస్‌కి వెళ్ళు. లేకపోతే మా సిస్టర్‌కి కోపం వస్తుంది అనగానే షెన్ భయపడి నిజంగానే తనకు కోపం వస్తుంది కావచ్చు అని వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏదో స్టోరీ చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. నైట్ ఏమో జియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జియా ఏమో ఆఫీస్ నుంచి వచ్చి ఏంటి ఇంత నైట్ అయింది నువ్వు ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నావా అని అడుగుతుంది. లేదు నేను గేమ్ ఆడుతున్నాను అంటే సరే రేపటి నుంచి నేను తొందరగా వస్తాను అని నేను స్నానానికి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే తనకు అర్థమైంది కావచ్చు నేను తన కోసం వెయిట్ చేస్తున్నానని అనుకుంటాడు. సో, స్నానం చేసి వచ్చి తనేమో పడుకుంటుంది. ఏంటి తిను కనీసం నా ఫేస్ కూడా చూడకుండా పడుకుంది అని తనే దగ్గరికి వచ్చి కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేసి మార్నింగ్ ఏమో ఆఫీస్‌కి రాగానే హాన్ అడుగుతూ ఉంటాడు. సిస్టర్ నీకేమైంది? నైట్ బానే ఉన్నావు కదా! అంటే బానే ఉన్నాను అని అంటుంది. ఏంటి నీకు షెన్‌కి ఏమన్నా గొడవ జరిగిందా అని హాన్ అడుగుతాడు. మనసులో అనుకుంటాడు మా సిస్టర్ మీద ఎలాంటి మచ్చలు లేవేంటి? అంటే షెన్ కనీసం నా సిస్టర్ మీద హ్యాండ్ కూడా వేయలేదా? అని చాలా కోపంగా నా సిస్టర్ ఎంత బ్యూటిఫుల్‌గా అలాగే ఔట్ స్టాండింగ్ కదా! కనీసం నా సిస్టర్‌ని పట్టించుకోకపోతే ఎలా అని ఇమ్మీడియేట్‌గా కోపంగా వెళ్ళి షెన్‌ని కొడతాడు. ఏంటి నా సిస్టర్‌ని నువ్వేం చేసావు? నైట్ ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అనగానే తనేమో నేను ఒంటరిగా ఏం వదిలేయలేదు మీ సిస్టర్‌ని అని చెప్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఒంటరిగా ఏం వదిలేయలేదు. మేమిద్దరం కలిసి నైట్ స్పెండ్ చేశామనగానే హానేమో అది విని షాక్ అవుతాడు. అక్కడున్న వాళ్ళందరూ వినేసరికి హాన్‌కి కొంచెం షై ఫీలింగ్ వచ్చి మళ్ళీ షెన్‌ని కొడతాడు. షెన్, గ్రాండ్‌పా అలాగే జియా ఏమో డిన్నర్ చేస్తూ ఉంటే గ్రాండ్‌పా ఏమో కావాలని షెన్ మౌత్ క్లోజ్ చేసుకుంది చూసి నేను విన్నాను ఈరోజు కంపెనీకి హాన్ వచ్చి నీతో ఫైట్ చేశాడంట. నిన్ను చాలా కొట్టాడంట అనగానే జియా ఏమో ఇమ్మీడియేట్‌గా షెన్‌కున్న దెబ్బ చూస్తుంది. షెన్ ఏమో అనుకుంటూ ఉంటాడు. ఈ గ్రాండ్‌పా ఏంటి పోయి జియా ముందే చెప్పాడు. ఇప్పుడు జియా ఏమనుకుంటుంది? నన్ను వీక్ అనుకుంటుంది అనుకుంటాడు. సో, రూమ్‌కి తీసుకొచ్చి తనకి మెడిసిన్ రాస్తూ ఉంటుంది. అలాగే తనకి కిస్ చేసి ఇప్పుడు పెయిన్ ఉందా అనేసరికి తనేమో లేదు అని అంటాడు. ఏంటి తను ఇండైరెక్ట్‌గా నన్ను సెడ్యూస్ చేస్తుంది అని అనుకుంటాడు. సరే నేను స్నానానికి వెళ్తున్నా స్నానం చేసొచ్చి కూడా సరే ఇప్పుడైనా నొప్పి ఉందా అంటే నేనెందుకు తిన ముందు షైగా ఫీల్ అవ్వాలి. తిను నా వైఫ్ కదా అని ఉంది అనేసరికి తనొచ్చి కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. షెన్‌కేమో తన ఫ్రెండ్స్ డిన్నర్‌కి పిలుస్తారు. షెన్ ఏమో డిన్నర్‌కి వెళ్ళగానే అప్పుడే షెన్ యొక్క ఓల్డ్ ఫ్రెండ్ సీసీ వస్తుంది. సీసీ ఏమో షెన్‌కి స్నాక్స్ తినిపిస్తూ ఉంటే హాన్ ఏమో కావాలని వాళ్ళిద్దరి ఫోటోస్ దింపి జియాకి పంపిస్తాడు. సిస్టర్ చూసావా
నా హస్బెండ్ ఎవరితో ఉన్నాడో, సో తినంతా మంచి పర్సన్ ఏం కాదు, తొందరగా డైవర్స్ ఇవ్వు అని అంటుంది. జియా ఏమో మీటింగ్లో ఉంటుంది. అప్పుడే ఫోన్లో ఫోటో చూసి ఇమీడియట్గా మీటింగ్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూస్తుంటే ప్రెసిడెంట్ వాళ్ళ లిటిల్ హస్బెండ్ని మీట్ అవడానికి వెళ్ళింది అని షేర్ హోల్డర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో జియా ఏమో హోటల్కి రీచ్ కాగానే షెన్ ఏమో జియాని చూసి షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే, ఏంటి నేను ఇక్కడికి రావద్దా అని అంటూ ఉంటుంది. అయినా ఈ అమ్మాయి ఎవరు అంటే తిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ అలాగే చెప్తూ ఉంటాడు. సీసీకి పరిచయం చేస్తాడు. తిన్న వైఫ్ అనగానే సీసీ ఏమో షాక్ అవుతుంది. ఏంటి తిన్ని వైఫా, తిన్న హాన్ యొక్క సిస్టర్ కదా అని అంటుంది. అప్పుడే జియా ఏమో హా నేను ఆన్ యొక్క సిస్టర్ని అలాగే షెన్ యొక్క వైఫ్ని అని అంటుంది. అలా ఎలా జరుగుతుంది, నీకు ఇంతవరకు గర్ల్ ఫ్రెండే లేదు కదా, వైఫ్ ఎలా వచ్చింది సడన్గా, నేను జస్ట్ 1 మంతే కదా బయట తిరగడానికి వెళ్ళాను, అంతలోపే వైఫ్ని తీసుకొని వచ్చావా, చూస్తుంటే నువ్వు నన్ను రిజెక్ట్ చేయడానికి ఇదంతా స్టోరీ చెప్తున్నావు కదా అనగానే షెన్ అంటాడు, నేను నిజంగానే చెప్తున్నాను, మేమిద్దరం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాం అని అంటాడు. సరే జరుగు, నా వైఫ్ వచ్చి నా పక్కన కూర్చుంటుంది అని తను పక్కకు జరిపి జియాని కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడే సీసీ అంటుంది, సిస్టర్ నాకు తెలుసు నువ్వు తన్నే ఇష్టపడట్లేదని, అలాగే నేను తనని చాలా ఇష్టపడుతున్నాను, ప్లీజ్ నువ్వు డైవర్స్ తీసుకొని నీ హస్బెండ్ని నాకు ఇచ్చేసేయి అని అంటుంది. జియా ఏమో నీకెవరు చెప్పారు నేను ఇష్టపడట్లేదని అనగానే, ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు అబ్రాడ్లో ఉన్నావు కదా, అలాగే ఇంతవరకు నువ్వు కనీసం చెన్ని చూడలేదు, సో నువ్వెలా ఇష్టపడతావు అని, జస్ట్ బిజినెస్ మ్యారేజే కదా, మీకు ఇద్దరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి నాకు ఇచ్చేసే అని అంటుంది. అంటాడు, నువ్వు ఇదంతా చెప్పి ఎలాంటి యూజ్ లేదు, ఎందుకంటే నా వైఫ్ నన్ను చాలా ఇష్టపడుతుంది, నన్ను వదిలేసే ఛాన్సే లేదు అనగానే అప్పుడే జియా అంటుంది, సరే ఒక పని చెయ్యి, నువ్వు నాకు 10 మిలియన్స్ ఇవ్వు, నేను అతనికి డైవర్స్ ఇస్తాను అనగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి నిజంగా తిన్న నమ్మేస్తుందా అని అనుకుంటాడు. సీసీ ఏమో అంత మనీ నా దగ్గర ఏముంది అనగానే, సరే మనీ వచ్చాక మాట్లాడు అని వాళ్ళిద్దరూ హౌస్కి వెళ్తారు. సో షెన్ అడుగుతూ ఉంటాడు, ఏంటి నిజంగా నువ్వు నన్ను 10 మిలియన్స్కి అమ్ముతావా అంటే, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 10 మిలియన్స్ సంపాదించడం అంత ఈజీ కాదు అని అంటుంది. ఒకవేళ తన దగ్గరికి 10 మిలియన్స్ వచ్చాయనుకో ఏం చేస్తావంటే, నువ్వెందుకు అంత భయపడుతున్నావు, నేను నిన్నేం అమ్మేయనులే, అయినా ఇప్పుడు నీకు నిన్ను అమ్మేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలాగో నువ్వు నన్ను ఇష్టపడట్లేదు కదా, నువ్వు నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేసావా అని అడుగుతుంది. లేదు మా గ్రాండ్ పా మన ఇద్దరు డైవర్స్కి అంత ఈజీగా ఒప్పుకోడు కదా అని అనేసరికి, నేను నిన్నేం అమ్మేయను కానీ కోపడకు, వెళ్ళి స్నానం చేస్తా అని అంటుంది. నెక్స్ట్ సీన్లో తనేమో ఆఫీస్లో ఉంటుంది. అలాగే సీసీని పిలిచి తనకి ఆర్టిస్ట్గా ఆఫర్ ఇస్తుంది. శీషి ఏమో షాక్ అవుతుంది. ఏంటి నేను ఈ హస్బెండ్ని చేయాలనుకుంటే నువ్వేమో నాకు ఆఫర్ ఇచ్చావంటే, అంటే నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్వి, సో నువ్వు మా ఆఫీస్లో ఉంటే మాకు లాభం వస్తుంది కదా, అందుకే ఆఫర్ ఇస్తాను అని అంటుంది. అది వినగానే తను కూడా సైన్ చేస్తుంది. అలాగే నేను మీతో పాటు వర్క్ చేస్తున్నా కాబట్టి ఈరోజు మనం డిన్నర్కి వెళ్దాం, నీతో పాటు షెన్ని కూడా తీసుకుంటా డిన్నర్కి అని జియాకి చెప్తుంది. జియా కూడా ఓకే అంటుంది. ఇమ్మీడియట్గా జియా ఏమో షెన్కి కాల్ చేసి ఈరోజు మనం డిన్నర్కి వెళ్తున్నాం అనగానే షెన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈవినింగ్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియా ఏమో షెన్ని పికప్ చేసుకుంటుంది. సో వాళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళగానే సడన్గా సీసీని చూసి, తిని ఇక్కడ ఏం చేస్తుంది అంటే, తనే మన ఇద్దరిని డిన్నర్కి ఇన్వైట్ చేసింది అని అంటుంది. సో అది వినగానే తనేమో షాక్ అవుతాడు. అప్పుడే సీసీ ఏమో, నీకు నేను ఇష్టమైన అన్ని ఫుడ్ ఆర్డర్ చేశాను అనగానే షెన్ అంటాడు, నాకు ఈ ఫుడ్లు అంటే ఏమి ఇష్టం లేదు అని జియాతో తనకి ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేయమంటాడు. ఏమో సారీ, నెక్స్ట్ టైం నీకు ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేస్తాను అని అంటూ ఉంటుంది. నేమో స్టోరీ చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అంటుంది, ఏంటి ఈ అమ్మాయి ఇంతగా ఇష్టపడుతుంది అని అనుకుంటుంది. సో ఏమో అడుగుతూ ఉంటుంది, నువ్వు నా గురించి తనకేమైనా చెప్పావా, నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అని ఏడుస్తూ ఉంటే జియా అంటుంది, అందమైన అమ్మాయిల నుంచి కళ్ళలో నీళ్ళు రాకూడదు, నువ్వు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు కదా అంటే, బ్యూటిఫుల్గా ఉంటే ఏం లాభం, నేను ఇష్టపడే పర్సన్ని నన్ను ఇష్టపడట్లేదు అనగానే, నన్ను కూడా ఇష్టపడట్లేదు కదా, సో ఎందుకంత ఫీల్ అవుతున్నావు అంటే తనేమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షెన్నేమో వచ్చి సిసి ఏది అని అడుగుతాడు. తనకు కూడా నీలానే సిగ్గు, అందుకే వెళ్ళిపోయింది అని అంటుంది. హౌస్‌కి రాగానే తనేమో పొగుడుతూ కిస్ చేస్తుంది, నువ్వెంత మంచోడివి అని. సో ఏంటి తిని నన్ను పొగుడుతుంది అని ఇమ్మీడియేట్‌గా సీసీకి కాల్ చేసి, ఏమైంది మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనగానే సీసీ అంటుంది, తను నిన్ను చాలా పొగుడుతూ ఉంది అనగానే
సో తను స్నానం చేసి బయటికి రాగానే, ఏంటి నేను అంత మంచి పని ఏం చేశాను నువ్వు నన్ను పొగడడానికి అంటే, నువ్వు ఒక మంచి పర్సన్వి, నచ్చకపోతే డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తున్నావు, అందుకే నేను నీకు ఒక మంచి రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది. నెక్స్ట్ డే షెన్ ఏమో బయటికి రాగానే సీసీ ఏమో గ్రాండ్ పాతో మాట్లాడుతూ ఉంటుంది. షెన్ అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. గ్రాండ్ పా ఏమో సీసీతో అంటూ ఉంటాడు, నీకు షెన్కి అస్సలు సూట్ కాదు, సో నీకు ఒక మంచి అబ్బాయి నీ లైఫ్లోకి వస్తాడు అనగానే తను అంటుంది, లేదు నాకు షెన్నే కావాలి అని అంటూ ఉంటుంది. అని తను ఏడుస్తూ ఉంటే అప్పుడే జియా వచ్చి, ఏ అమ్మాయిలు ఇలా ఏడవకూడదు అనగానే సీసీ అనుకుంటుంది, నేను తిన హస్బెండ్ని లవ్ చేస్తే తినేంటి నాతో ఇంత బాగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. అప్పుడే జియా అంటుంది, ఒకవేళ నిన్నెవరైనా ఇష్టపడట్లేదు అనుకో, నువ్వు వాళ్ళ కోసం ఏడ్చి టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు, నువ్వు వాళ్ళకి నీ లవ్ డిజర్వే కాదు అనగానే తను అంటూ ఉంటాడు, నువ్వు నా వైఫ్ అయ్యుండి తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావని షెన్ అంటాడు. సో అలా కోపంగా క్లబ్కి వెళ్తాడు. అక్కడ 4 మెంబర్స్ని హైర్ చేసుకుంటాడు. వాళ్ళతో అంటూ ఉంటాడు, మీరు ఎవరైతే నాకు మంచి సజెషన్ ఇస్తారో వాళ్ళకి నేను బాగా మనీ ఇస్తాను అని అంటాడు. తనేమో స్టోరీ చెప్పి ఆ నలుగురు అమ్మాయిలతో, నా ఫ్రెండ్ ఉంటాడు, తన వైఫ్ ఉంటుంది, సో నా ఫ్రెండ్ని ఒక అమ్మాయి ఇష్టపడుతుందని తెలిసి కూడా వాళ్ళ వైఫ్ సపోర్టివ్గా మాట్లాడుతుంది, దాని మీనింగ్ ఏంటి అని అమ్మాయిని అడుగుతాడు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అందులో లాస్ట్ పర్సన్ ఏమో, మేబీ నీ వైఫ్ జెలస్గానే అలా ఫీల్ అవుతుంది కావచ్చు, అందుకే ఇలా చేసింది కావచ్చు అనగానే తన ఆన్సర్ బాగా నచ్చి, సరే మనం ఇద్దరం వీచాట్లో యాడ్ చేసుకుందాం, నేను ఎప్పుడు డౌట్స్ అడిగినా నువ్వు చెప్పేసి అప్పుడు నేను నీకు మనీ పంపిస్తాను అని అంటాడు. హౌస్కి రాగానే జియా ఏమో మేకప్ అవుతూ షేన్ని చూసి తన దగ్గరికి వచ్చి, సారీ నేను నిన్ను రాంగ్గా అర్థం చేసుకున్నాను, నువ్వు సీసీని బుల్ చేసావు అనుకున్నాను, కానీ నాదే తప్పు అని నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రాండ్ పా దగ్గరికి రాగానే గ్రాండ్ పా అంటాడు, ఇంకా నువ్వు క్లబ్లోకి వెళ్ళి మానేసే, ఎందుకంటే నీకు మ్యారేజ్ అయిపోయింది కదా, ఒకవేళ నువ్వు అలానే వెళ్తూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వస్తుంది అని అంటాడు. అప్పుడే జియా కాల్ చేసి ఆఫీస్ దగ్గరికి రమ్మంటుంది. షెన్నీ ఏమో ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే తన కోసం ఒక కార్ని గిఫ్ట్గా ఇస్తుంది. అది షెన్ యొక్క ఫేవరెట్. షెన్ ఏమో అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మన ఇద్దరం హౌస్కి వెళ్దామని వాళ్ళిద్దరూ హౌస్కి వెళ్తూ ఉంటే ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ ఏమో, వావ్ 100 మిలియన్స్ కార్ని తన హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చింది అని అనుకుంటూ ఉంటారు. హౌస్కి రాగానే తను అడుగుతూ ఉంటుంది, నేను విన్నాను నీ గురించి రూమర్స్, నువ్వు నైట్ నిన్న క్లబ్లో 4 మెంబర్స్ గర్ల్స్ని హైర్ చేసుకున్నావంట అంటే, లేదు నేను వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి మాత్రమే హైర్ చేసుకున్నాను అని అంటాడు. సరే ఈ విషయం నాకు చెప్పు, నువ్వు నాకు ఎందుకు గిఫ్ట్ ఇచ్చావు అనగానే, నువ్వు నైట్ నా మీద కోపంగా ఉన్నావు కదా, అందుకే నేను కూల్ చేయడానికి గిఫ్ట్ ఇచ్చాను అని అంటుంది. సరే నువ్వు నాకు థ్యాంక్ యూ ఎలా చెప్తావు అనగానే తనేమో కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియాకి తన అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది, సో మన కంపెనీలో ఒక ఆర్టిస్ట్కి బాగాలేదు, నువ్వు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి తనని చూడాలి అనగానే తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షెన్ అనుకుంటాడు, ఏంటి నేను కనీసం ఆఫీస్లో ఎంప్లాయ్ కంటే తక్కువగా ఉన్నానా ఏంటి, నన్ను వదిలేసి అలా వెళ్ళిపోయింది అని అనుకుంటాడు. రోజులో ఏమో హౌస్ కీపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఇప్పుడు మ్యామ్కి మనం ఫుడ్ తీసుకొని వెళ్ళాలి అని. అప్పుడే షెన్ అంటాడు, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే తీసుకొని వెళ్తాను అని ఫుడ్ తీసుకొని వెళ్తాడు. ఆర్టిస్ట్ని చూస్తూ ఉంటే షెన్కి చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు, ఏంటి తిన్నాలాగా హ్యాండ్సమ్గా లేడు, అలాగే మనీ కూడా లేవు, ఇతను నా వైఫ్ని డ్రీమ్లో కలగంటున్నాడా అని అనుకుంటాడు. కావాలనే అతనికి జెలస్గా రావడానికి జియా తినే బాక్స్లో తను కూడా తింటూ ఉంటాడు. సో హౌస్కి రాగానే అడుగుతూ ఉంటాడు, ఏంటి అతను నిన్ను ఇష్టపడుతున్నాడు కదా అంటే, నీకెలా అర్థమైంది అనగానే, మీ కంపెనీ నుంచి అతను తీసేసేయి అంటే, లేదు అతను మా కంపెనీలో ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ అని చెప్తూ ఉంటుంది. షెన్నేమో మళ్ళీ క్లబ్కి వెళ్ళి సజెషన్ ఇచ్చి ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటాడు. సో మళ్ళీ నా ఫ్రెండ్ తన వైఫ్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అనగానే, ఆ అమ్మాయి ఏమో ఒక మంచి ఎక్స్పెన్సివ్ రింగ్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేయాలి అనగానే షెన్కి ఐడియా బాగా నచ్చుతుంది. సో తన కోసం రింగ్ తీసుకొని వెళ్ళగానే తను అంటుంది, ఏంటి ఇదేంటి స్పెషల్ అని అడుగుతుంది. మన మ్యారేజ్ అయ్యాక నేను ఎప్పుడు నీకు గిఫ్ట్ ఇవ్వలేదు కదా అనగానే ఆ రింగ్ చాలా బాగా నచ్చి తనని హగ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ కేస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే గ్రాండ్ పా ఏమో ఎలాంటి సౌండ్ చేయకుండా లోపలికి వచ్చి సడన్గా వాళ్ళిద్దరిని చూసి పక్కకి వెళ్ళిపోతాడు. గ్రాండ్ పా రావడం చూసి ఇమీడియట్గా వాళ్ళిద్దరూ దూరం జరుగుతూ, గ్రాండ్ పా నువ్వేంటి ఏం సౌండ్ చేయకుండా వచ్చావని అంటూ ఉంటాడు. జియా ఏమో ఆఫీస్లో ఉండగానే సీసీ వచ్చి
అంటూ ఉంటుంది. ఏంటి నీది ఆర్టిస్ట్ ఫోటో ఇద్దరిది వైరల్ అయింది ఇంటర్నెట్‌లో. మీ ఇద్దరి గురించి ఇలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. నువ్వేమన్నా షెన్‌ని చీట్ చేస్తున్నావా అని అడుగుతుంది. తనేమో అలా ఏం లేదు. నేను ఆ రూమర్స్‌ని క్లియర్ చేస్తాను అని జియా అంటుంది. అప్పుడే తన ఫింగర్‌కున్న రింగ్ చూసి ఈ రింగ్ ఎవరిచ్చారు అంటే ఇది నా హస్బెండ్ ఇచ్చాడు అనగానే ఇంతవరకు తనకి ఇష్టమైన కారే కొనుక్కోలేదు. అలాంటిది ఇంత ఎక్స్‌పెన్సివ్ రింగ్ నీకిచ్చాడా? కొంపదీసి అతను నిన్ను ఇష్టపడట్లేదు కదా అని అడుగుతుంది. సో, అలా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. జియా ఏమో వాళ్ళ హస్బెండ్‌కి కాల్ చేసి ఈరోజు మనిద్దరం నైట్ డిన్నర్‌కి వెళ్దాం అని అంటుంది. సో, షెన్ కూడా ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే షెన్‌కి ఇంకో మెసేజ్ వస్తుంది ఆర్టిస్ట్ నుంచి. నేను నిన్ను మీట్ అవ్వాలి అని. సో, షెన్ ఏమో ఆర్టిస్ట్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళేసరికి ఆర్టిస్ట్ అంటాడు, నాకు తెలుసు మీ ఇద్దరిది బిజినెస్ మ్యారేజే అని. సో, నువ్వెలాగో తనని ఇష్టపడట్లేదు కాబట్టి నాకు తనంటే చాలా ఇష్టం. తనని నాకు వదిలేసేయి అని అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటే అట్లీస్ట్ ప్రపోజ్ చేసావా? నీ లవ్‌ని కన్ఫెస్ చేసావా? అట్లీస్ట్ ఫ్లవర్ బొకే అన్నా ఇచ్చావా? నువ్వు తనకి డిజర్వే కాదు అని అంటూ ఉంటాడు. అది వినగానే షెన్‌కి చాలా కోపం వచ్చి తనని చాలా బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే జియా కాల్ చేసి ఎక్కడున్నావు అనగానే చూసావా నా వైఫ్ నా కోసం వెయిట్ చేస్తుంది. తనకి నేనంటే చాలా ఇష్టమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ డిన్నర్ చేసి ఫ్లవర్ బొకే తీసుకొని వస్తూ ఉంటారు హౌస్‌కి. అప్పుడే జియాకి కాల్ వస్తుంది. మళ్ళీ ఆర్టిస్ట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. అది కూడా మీ హస్బెండ్ షెన్ అతను బాగా కొట్టాడు అనగానే ఏంటి నువ్వు అతన్ని కొట్టావా? అని అంటూ ఉంటే నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడాడు. నాకు నచ్చలేదు అందుకే కొట్టాను అని అంటాడు. సరే రేపు నువ్వు నాతో పాటు హాస్పిటల్‌కొచ్చి అతనికి సారీ చెప్పు. ఎందుకంటే అతను మా కంపెనీలోనే బెస్ట్ ఆర్టిస్ట్. సో, అతన్ని లూజ్ చేసుకుంటే మాకు చాలా లాస్ అవుతుంది అని అంటూ ఉంటుంది. సరే నీ మాటకి నేను వస్తానులే అని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్తారు. అప్పుడే షెన్ ఏమో ముందు వెళ్ళి తనని బెదిరిస్తూ ఉంటాడు. నిన్న కాఫీ షాప్‌లో కెమెరా ఉంది. కానీ ఈరోజు హాస్పిటల్‌లో కెమెరా లేదు. నా గురించి తెలుసు కదా అని అంటూ ఉంటాడు. జియా రావడం గమనించి ఇమ్మీడియేట్‌గా తన హ్యాండ్ పట్టుకొని చూడు తను నన్ను కొడుతున్నాడు అనగానే జియా ఏమో అసిస్టెంట్‌కి కాల్ చేసి నేను ఒక్కసారి సెట్ అయ్యాక మన కంపెనీ నుంచి తీసేసేయి. కాంట్రాక్ట్ రాసివ్వు అని హస్బెండ్ జోలికొస్తే ఊరుకోనని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది. షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెనక్కి తిరిగి ఎక్కిరిస్తూ ఉంటాడు. ఏంటి నువ్వెందుకంత హ్యాపీగా ఉన్నావని జియా అడుగుతుంది. లేదు బ్యాడ్ పీపుల్స్‌కి పనిష్మెంట్ దొరికింది కదా! అంటే నువ్వెంత హుషారున్నావు. నువ్వు కావాలనే తన హ్యాండ్ పట్టుకొని కొట్టినట్టు యాక్టింగ్ చేసావు కదా! ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అనగానే నీకెలా తెలుసు అన్నట్టు షాక్ అవుతాడు. సో, వాళ్ళిద్దరూ మళ్ళీ హౌస్‌కి రాగానే జియా ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అని వెళ్తుంది. హౌస్ కీపర్ చెప్తూ ఉంటాడు తనేదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళింది అనగానే అప్పుడే న్యూస్‌లో ఫోటో చూస్తాడు. ఆర్టిస్ట్ అలాగే జియా ఫ ఇద్దరి ఫోటో నెట్‌లో వైరల్ అవుతూ ఉంటే కామెంట్స్ వస్తూ ఉంటాయి. వావ్! వీళ్ళిద్దరూ ఎంత బాగున్నారు పెయిర్ అని అంటూ ఉంటే షెన్‌కి చాలా కోపం వచ్చి హౌస్ కీపర్‌తో చెప్తాడు. తొందరగా నాది అలాగే జియాది మ్యారేజ్ అయినట్టు పబ్లిక్‌గా అనౌన్స్ చేసేసేయి అనగానే తనేమో ఓకే అంటాడు. సో, షెన్ అలాగే జియా యొక్క ఫోటో ఏమో పబ్లిక్‌లో వైరల్ అవుతూ కామెంట్స్ వస్తూ ఉంటాయి. వావ్! వీళ్ళిద్దరు ఎంత క్యూట్ కపుల్స్‌లా ఉన్నారు అని. అదేమో చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే జియా వచ్చి ఏంటి ఇతను ఇంత సీరియస్‌గా ఫోన్‌ని చూస్తూ ఉన్నాడు అని ఏంటి అనేలోపు ఏం లేదు అని ఫోన్ వెనక పెడతాడు. సో, ఆర్టిస్ట్‌తో ఉన్న ఫోటో చూసి ఫీల్ అయ్యాడు కావచ్చు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే జియా ఏమో న్యూస్ చూస్తుంది. ఇమ్మీడియేట్‌గా షెన్ అడుగుతూ ఉంటుంది. ఏంటి మనిద్దరిని పబ్లిక్‌గా అనౌన్స్ చేసింది నువ్వేనా అనగానే హా! అని అంటాడు. సరే కానీ నువ్వు కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి కామెంట్ చెయి. ఎందుకంటే ఏం కామెంట్ చేసినా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని అంటుంది. అండ్ ఇంకోటేంటంటే నా లైఫ్‌లో నువ్వు మాత్రమే నా హస్బెండ్. ఇంకెవరికీ ఆ ప్లేస్ ఇవ్వను అనగానే షెన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. వావ్! మీరు మా ఫేవరెట్ కపుల్. మీరెంత బాగున్నారు జోడీగా అని. షెన్ ఏమో ఆ కామెంట్స్ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో, గ్రాండ్‌పా అంటాడు, "నేను విన్నాను నువ్వు క్లబ్‌లో రోజు ఒక అమ్మాయిని హైర్ చేసుకుంటున్నావంట" అంటే, "లేదు గ్రాండ్‌పా నేను జస్ట్ ఆ అమ్మాయిని అడ్వైస్ కోసమే హైర్ చేసుకుంటాను" అని అంటాడు. "నువ్వన్నీ చేస్తున్నావు కానీ నా కోరిక మాత్రం నిలబెట్టట్లేదు" అనగానే, "గ్రాండ్‌పా నేను ఆల్రెడీ చెప్పాను కదా! నీకు గ్రేట్ గ్రాండ్ సన్ ఇస్తానని. నువ్వు టెన్షన్ పడకు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆఫీస్ అయిపోగానే జియా ఏమో షెన్‌ని పిక్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే ఫ్లవర్ బొకే తీసుకొని వస్తుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ యొక్క ఫ్రెండ్స్ కూడా షెన్‌ని మీట్ అవ్వడానికి వస్తారు. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "సిస్టర్ ఈరోజు నువ్వు కూడా మాతో పాటు భోంచేయడానికి రావచ్చు కదా!" అనగానే తను కూడా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళందరూ కూర్చొని
డ్రింక్ చేస్తూ ఉంటారు. షెన్ అంటాడు, "నన్ను ఫుల్‌గా డ్రింక్ చేపియొద్దు" అని అంటే, "టెన్షన్ పడకులే, నేనున్నాను కదా! నిన్ను హౌస్‌కి తీసుకెళ్తాను" అని జియా అంటుంది. అప్పుడే జియా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి ఫెన్ రీయూనియన్ పార్టీకి పిలిచాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో, "అయినా నా హార్ట్ బీట్ ఏంటి ఇంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది? నిజంగా నేను తినని ఇష్టపడుతున్నాను ఏంటి?" అని అనుకుంటూ ఉంటాడు. హౌస్‌కి రాగానే జియా ఇచ్చిన ఫ్లవర్స్‌ని గ్రాండ్‌పాకి, హౌస్ కీపర్‌కి చూపిస్తూ ఉంటాడు. వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. జియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను అడుగుతూ ఉంటాడు, "నేను కూడా మీ క్లాస్ యొక్క రీయూనియన్ పార్టీకి రావచ్చా?" అనగానే కానీ జియా అంటుంది, "ఓకే" అంటుంది. "సరే, ఈరోజు ఈవినింగ్ నేను పిక్ చేసుకోవడానికి వస్తాను" అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో తనేమో పిక్ చేసుకోవడానికి వస్తాడు. జియా అంటుంది, "ఈరోజేంటి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నావు" అని అంటుంది. "ఏంటి రోజు అనిపియనా?" అంటే, "రోజు కూడా అనిపిస్తావులే" అని అంటుంది. పార్టీకి రాగానే షెన్ ఏమో కావాలని ఒక ఫ్రెండ్స్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. "నీకు నేనంటే చాలా ఇష్టం. అందుకే ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేసి ఉండలేదు. అందుకే మీ రీయూనియన్ పార్టీకి కూడా నన్ను తీసుకొని వచ్చింది" అని అంటాడు. ఫెన్ ఏమో జియాని ఇష్టపడుతూ ఉంటాడు. ఫెన్ ఏమో షెన్‌కి హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటే షెన్ కనీసం రెస్పాన్స్ ఇవ్వడు. అలాగే ఫెన్ ఏమో జియాకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటాడు. షెన్ ఊరుకుంటాడా? షెన్ కూడా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ జియా ఏమో ఎవరిది తినాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే ఫెన్ అంటాడు, "జియాకి నీ సర్వ్ చేసిన ఫుడ్ అస్సలు నచ్చదు. నేను సర్వ్ చేసిన ఫుడ్డే తన ఫేవరెట్" అనగానే జియా ఏమో షెన్ సర్వ్ చేసిన ఫుడ్ తింటూ, "ఇది ఈ రోజు నుంచి నా చాలా ఫేవరెట్" అని చెప్తూ ఉంటుంది. ఫెన్ ఏమో ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. ఫెన్ అలాగే షెన్ ఏమో వాష్‌రూమ్ పేరు చెప్పి అక్కడి నుంచి బయటికొస్తారు. ఫెన్ అంటూ ఉంటాడు, "నాకు తెలుసు మీరిద్దరూ కాంట్రాక్ట్ మ్యారేజే చేసుకున్నారని. అలాగే నేనంటే తనకు చాలా ఇష్టం. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. సో, నువ్వు తనకి డైవర్స్ ఇవ్వు" అనగానే, "ఏంటి, నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వేం మాట్లాడుతున్నావు" అని షెన్ అంటూ ఉంటాడు. అప్పుడే జియా ఏమో అక్కడికొచ్చి అన్నేమో జియాని చూసి షాక్ అవుతాడు. జియా అంటుంది, "మనం హౌస్‌కి వెళ్దామా" అని అంటుంది. అలాగే ఫెన్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు వెళ్లి చెప్పు నేను నా హౌస్‌కి వెళ్ళామని." అంటే ఫెన్ ఏమో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. షెన్ ఏమో చెప్తూ ఉంటాడు, "నేను తనని బుల్ చేయలేదు" అనగానే, "నాకు తెలుసు నువ్వంత మంచి పర్సన్‌వి. నువ్వెందుకు అలా చేస్తావు" అని అంటూ ఉంటుంది. హౌస్‌కి వచ్చాక, "ఏంటి, నువ్వు ఫెన్‌ని చూసి జెలస్‌గా ఫీల్ అయ్యావా" అని అంటూ ఉంటుంది. అలాగే తనతో అంటుంది, "నువ్వెంత మంచి పర్సన్‌వి. నా కోసం క్లబ్స్‌కి వెళ్ళడం కూడా మానేసావు" అనగానే, "నీ కోసం ఏం కాదు, గ్రాండ్‌పా కోసం. గ్రాండ్‌పా చెప్పాడు కదా! ఇంకా తననెందుకు ఇబ్బంది పెట్టడం అని నేను క్లబ్‌కి వెళ్ళడం మానేశాను" అని అంటాడు. అప్పుడే జియా అనుకుంటుంది, "నాకు నీ మొత్తం ఆలోచనలు బాగా తెలుసు. కానీ నువ్వు బయట పెట్టవు. నీ నోటితో ఎప్పుడు చెప్తావో ఎదురు చూస్తూనే ఉంటాను" అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో గ్రాండ్‌పా ఏమో తిడుతూ ఉంటాడు. అప్పుడే జియా అంటుంది, "గ్రాండ్‌పా, నువ్వు తననెందుకు తిడుతున్నావు? నువ్వు చెప్పడం వల్ల అతను క్లబ్‌కి వెళ్ళడం మానేశాడు" అనగానే గ్రాండ్‌పా సీరియస్‌గా చూస్తూ కార్‌లో వెళ్తూ, "ఏంటి, నా వల్ల నువ్వు పబ్‌కి వెళ్ళడం మానేసావా?" అంటే, "గ్రాండ్‌పా, నువ్వు చెప్పావు కదా! అలాగే నువ్వు ఇంత ఓల్డ్. నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను క్లబ్‌కి వెళ్ళడం మానేశాను" అనగానే గ్రాండ్‌పాకి చాలా కోపమొస్తుంది. "అసలు మన ఫ్యామిలీలో నీలాంటి పర్సన్ ఎవ్వరూ లేరు. నీకు కనీసం ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు. నువ్వెన్ని డేస్ ఇలా దాచిపెడతావు? ఎప్పుడు తనకి ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తావని నా పేరెందుకు చెప్పావని" బయటికి పంపించేస్తాడు రోడ్డు మధ్యలోనే. అప్పుడే షెన్‌కి ఒక ఐడియా వస్తుంది. ఇమ్మీడియేట్‌గా, "నేను రోడ్డు మీద ఉన్నాను. ఎవరు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తారు" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అప్పుడే తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ ఇస్తాను అంటే రిజెక్ట్ చేస్తాడు. అలాగే షెన్ యొక్క ఫ్రెండ్ వచ్చి హౌస్‌కి తీసుకెళ్తాను అంటే లేదు అని మళ్ళీ రిజెక్ట్ చేస్తాడు. అప్పుడే జియా ఏమో తన హ్యాండ్ ఇస్తుంది. "నీకెలా తెలుసు నేను ఇక్కడున్నానని" అని అంటాడు. "లేదు, నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. దారిలో నువ్వు కనపడ్డావు" అనగానే, "అంటే నువ్వు నా సోషల్ మీడియా పోస్ట్ చూడలేదా" అని అడుగుతాడు. "లేదు, ఇప్పుడు చూస్తాను" అని ఓపెన్ చేస్తూ ఉంటే, "అవసరం లేదులే" అని, "సరే కానీ నేను పిక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కూడా రాలేదా" అనగానే, "చాలామంది అమ్మాయిలొచ్చారు. కానీ నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను" అని అంటాడు. అది వినగానే జియా ఏమో తనకి కిస్ చేస్తుంది. అలాగే ఇంకా చాలా మెంబర్స్ వచ్చారు తెలుసా అని మళ్ళీ అంటే మళ్ళీ కిస్ చేస్తుంది. అలా అప్పుడే తను అడుగుతాడు, "నువ్వు ఫెన్ యొక్క కంపెనీకి వెళ్తున్నావా" అంటే, "హా, ఇన్విటేషన్ వస్తే వెళ్తాను" అని అంటుంది. "ఏంటి, ఫెన్‌ని చూడడానికా?" అనగానే, "లేదు, నిన్ను చూడ్డానికి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం నీ ప్రాజెక్ట్‌ని కంపెనీలో చేస్తున్నావు కదా" అనగానే, "నువ్వు నా కంపెనీకి ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే నా కంపెనీ నీ కంపెనీ కదా" అనగానే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ కిస్ చేస్తుంది. సో, షెన్ ఏమో చాలా సిగ్గుపడుతూ, "కారు ఆపు, నేను దిగిపోతానని" అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో కంపెనీకి వస్తుంది. అప్పుడే ఒక ఎంప్లాయీ వచ్చి,
ఫెన్ మన ఆర్టిస్ట్‌ని బ్లాక్ చేశాడు అనగానే తను ఇమ్మీడియేట్‌గా ఫెన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. ఫెన్ ఏమో తనకి ఫుడ్ ఆర్డర్ చేసి ఇవన్నీ తిను అంటే లేదు. ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చాం అనగానే తనంటాడు, "ముందు ఫుడ్ తిన్నాక మాట్లాడదామని" అంటాడు. అప్పుడే హాన్ ఏమో వాళ్ళిద్దరిని ఫోటో తీసి షెన్‌కి పంపిస్తాడు. "చూసావా? నువ్వు నా సిస్టర్‌ని సరిగ్గా చూసుకోలేకపోతే ఏంటి? నా సిస్టర్‌ని చూసుకోవడానికి చాలామందే ఉన్నారు" అని పంపిస్తాడు. షెన్ ఏమో ఆ ఫోటోస్ చూసి జెలసీగా ఫీల్ అయ్యి ఇమ్మీడియేట్‌గా ఆ రెస్టారెంట్‌కి వచ్చి జియాని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు బిజినెస్ పేరు చెప్పి నా వైఫ్‌ని డిన్నర్‌కి పిలుస్తావా? అలా నాకు అస్సలు నచ్చదు. ఇంకోసారి ఇలా చేస్తే నేను ఊరుకోను" అని అక్కడి నుంచి తీసుకొని హౌస్‌కి వచ్చి డైరెక్ట్‌గా స్టెప్స్ నుంచి ఎత్తుకొని వెళ్తూ ఉంటే గ్రాండ్‌పా అలాగే హౌస్ కీపర్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ టైమ్ నేను మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నిన్ను కూడా నాతో తీసుకొని వెళ్తానులే అని జియా అంటుంది. సో, అలాగే తనకి కిస్ చేస్తూ ఉంటుంది. షెన్ ఏమో మార్నింగ్ లేవగానే జియా ఏమో పక్కన ఉండదు. షెన్ ఏమో పరిగెట్టుకుంటూ వచ్చేసరికి జియా ఒక ప్లేస్‌లో కూర్చొని ఉంటుంది. జియా మనసులో అనుకుంటుంది, ఇంకెప్పుడు నీ లవ్‌ని కన్ఫెస్ చేస్తావా అని అనుకుంటూ ఉంటుంది. షెన్ అంటాడు, నేను కూడా ఈరోజు నీతో పాటు కంపెనీకి వస్తాను అనగానే తను కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ కంపెనీకి వస్తారు. సో, వాళ్ళిద్దరిని చూసి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వావ్! మ్యామ్ యొక్క హస్బెండ్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. సో, జియా ఏమో మీటింగ్‌కి నువ్వు అసిస్టెంట్‌తో పాటు ఉండు అని లోపలికి వెళ్తుంది. జియా యొక్క అసిస్టెంట్‌ని అడుగుతూ ఉంటాడు. ఈ ఫ్లవర్ బొకే ఎవరిచ్చారు అనగానే, మా మ్యామ్ వెనకాల చాలామంది అబ్బాయిలు పడుతున్నారు. అందులో ఎవరో ఒకరు ఇచ్చారు అని అంటుంది. సరే మనిద్దరం నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. అలాగే నేను నీకు మనీ ఇస్తాను. నువ్వు నాకు జస్ట్ జియా యొక్క అప్డేట్ న్యూస్ చెప్పు అని అంటాడు. అలా నెంబర్ తీసుకొని వీచాట్‌లో యాడ్ చేసుకుంటూ ఉంటే అప్పుడే సీసీ చూసి, ఏంటి నువ్వు అసిస్టెంట్‌ని కూడా వదలట్లేదా? తనకెందుకు మనీ ఇచ్చావు? తన దగ్గర నుంచి నెంబర్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంటుంది. నేమో సీసీని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే, ఇదంతా నాకు తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళి జియాకి చెప్తాను అని ఇమ్మీడియేట్‌గా జియా దగ్గరికి వస్తుంది. అప్పుడే జియాతో అంటూ ఉంటుంది, తెలుసా నీ అసిస్టెంట్‌ని కూడా తను వదలట్లేదు. తన దగ్గర కూడా నెంబర్ తీసుకొని మనీ ఇచ్చాడు అనగానే షెన్ వచ్చి అంటూ ఉంటాడు, అలా ఏం లేదు. నీ న్యూస్ అప్డేట్ ఇవ్వడానికి తనకి మనీ ఇచ్చాను. అంతకు మించి వేరే ఉద్దేశం లేదు అని తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. షెన్ అంటాడు, మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టుకు మాది స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అనగానే సీసీ ఏమో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్తే జియా అంటుంది, నువ్వు టెన్షన్ పడకు. నేను ఎవరి మాటలు నమ్మను అని అంటూ ఉంటుంది. ఒకవేళ నీకు బోర్ కొడుతుంది కదా! ఈ బుక్ చదువు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, షెన్ ఏమో బుక్ చదువుతూ అలానే పడుకుంటాడు. అప్పుడే షెన్‌కి మెసేజ్ వస్తుంది. హాన్ నేను ఈరోజు పార్టీలో ఫుల్‌గా ఎంజాయ్ చేశాను అని వీడియో పంపిస్తాడు. అది చూడగానే జీ దగ్గరికి వెళ్ళి, చూడు మీ తమ్ముడు పెద్దోడయ్యాడు. సో, అతనికి కూడా మనం మ్యారేజ్ చేద్దాం. ఎందుకంటే పార్టీలన్నీ తిరుగుతూనే ఉన్నాడు అనగానే, నువ్వు కూడా పార్టీ అని ఎంజాయ్ చేస్తున్నావు అంటే, లేదు నేనేమన్నా చిన్న పిల్లగాన్నా పార్టీ అని ఎంజాయ్ చేయడానికి. నేనిప్పుడు మ్యారేజ్ చేసుకొని పెద్దోడినయ్యాను కదా అని అంటాడు. హౌస్‌కి రాగానే గ్రాండ్‌పా ఏమో, ఏంటి నీ దగ్గర నుంచి ఎలాంటి న్యూస్ రాలేదు. ఇంకా గుడ్ న్యూస్ ఎందుకు రాలేదు? మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయా? లేదా నీకేమైనా ప్రాబ్లమ్ ఉందేమో హాస్పిటల్‌లో చెక్ చేపించుకో అని అంటాడు. గ్రాండ్‌పా నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. అలాగే జియా, షెన్ ఏమో క్లబ్‌కి వస్తారు. షెన్ యొక్క క్లబ్ ఫ్రెండ్‌కి హెల్ప్ చేయడానికి. షెన్ యొక్క క్లబ్ ఫ్రెండ్ ఏమో ట్రూత్ ఆర్ గేమ్ ఆడిపిస్తుంది. జియానేమో అడుగుతూ ఉంటుంది, నీకెవరి మీదన్నా క్రష్ ఉందా అనగానే, నేను 22 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు ఒక పర్సన్ మీద చాలా క్రష్ ఉంది. అతనంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అలాగే అతను నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అనగానే, అది వినగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి తినకి క్రష్ ఉందని. అయినా ఏం పర్వాలేదు తిన్న నా వైఫే కదా అని అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరు ఇంటికి వచ్చాక వాళ్ళు మంచి టైంని స్పెండ్ చేస్తారు. జియా ఏమో ఆఫీస్‌లో ఉంటే అప్పుడే సీసీ వచ్చి, మీరిద్దరూ క్లబ్‌కి వెళ్ళారంట. నన్ను కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు అనగానే, నువ్వు చిన్న పిల్లవు కదా! అందుకే తీసుకెళ్ళలేదు అని జియా అంటుంది. నెక్స్ట్ టైమ్ నన్ను కూడా తీసుకెళ్ళండి అని తను అడుగుతూ ఉండేసరికి, సరే తీసుకెళ్తాను అని ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఫెన్ యొక్క కంపెనీలో ఒక మీటింగ్ అటెండ్ అవుతుంది జియా. అప్పుడే ఫెన్ అంటాడు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటే, లేదు నా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాడు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి షెన్ రాగానే, నా హస్బెండ్ వచ్చాడు నేను వెళ్ళిపోతున్నా అని వెళ్తుంది. సో, షెన్ అడుగుతూ ఉంటాడు, ఏంటి ఫెన్ నీతో ఏం మాట్లాడాడు అంటే, తను తన లవ్‌ని కన్ఫెస్ చేశాడు. అలాగే నీకు డైవర్స్ ఇచ్చి తనని మ్యారేజ్ చేసుకోమంటున్నాడు అనగానే, ఎందుకంటే నువ్వెలాగో నన్ను లవ్ చేయట్లేదు కదా అంటే, అలా ఎలా అవుతుంది అంటే, నువ్వే చెప్పావు కదా! గ్రాండ్‌పా ఫోర్స్ వల్లనే నువ్వు నన్ను ఇష్టపడ్డావు, మ్యారేజ్ చేసుకున్నావని. సో, అదే కదా అంటే, అదంతా ఫాస్ట్ అనగానే, ఇప్పుడు మరి ప్రెజెంట్‌లో ఏంటి అని అడుగుతుంది. నువ్వు నా వైఫ్ అని అంటే, ఓహ్! వైఫ్ అనే నేను ఇష్టమా అని అడుగుతుంది. మనసులో అనుకుంటాడు, అన్నీ తెలిసే కావాలని ఇలా నన్ను ప్రొవోక్ చేస్తుంది అని అనుకుంటాడు. నేను అడుగుతున్నా కదా!
తినేంది రెస్పాన్స్ ఇవ్వట్లే కోపం వస్తుంది కావచ్చు అని, సరే వదిలేసి మనం ఇంటికి వెళ్దామని జియా ఏమో షెన్తో అంటూ ఉంటుంది. షెన్ ఏమో హౌస్కి వచ్చి హాస్పిటల్లో చెక్ చేయించుకున్న మొత్తం రిపోర్ట్స్ ఇస్తాడు. అప్పుడే గ్రాండ్ పా అంటాడు, నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నావు, మరి ఇంకా ఎందుకు తను ప్రెగ్నెంట్ కాలేదు అని అడుగుతాడు. అప్పుడే తనేమో తన ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకుంటుంది. ఇమీడియట్గా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అయినందుకు. వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వచ్చాక గ్రాండ్ పాకి చెప్తారు. గ్రాండ్ పా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే మీ ఇద్దరిని వెడ్డింగ్ డేట్ని అరేంజ్ చేస్తాను అని మీ ఇద్దరి ఫ్యామిలీతో మాట్లాడతాను అని అంటాడు. అలా వాళ్ళందరూ ఫ్యామిలీ కలిసి వెడ్డింగ్ డేట్ని అరేంజ్ చేస్తారు. సో సీసీకి జియా ఏమో ఆఫీస్కి వచ్చాక సీసీని ఇన్వైట్ చేస్తుంది. నా వెడ్డింగ్ డేట్కి నువ్వు తప్పకుండా రావాలి అనగానే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అంటుంది. జియా ఏమో ఆఫీస్లో షెన్కి కాల్ చేయబోతూ ఉంటే అప్పుడే ఫెన్ వస్తాడు. ఫెన్ని చూసి ఫెన్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను చాలా మిస్ అయ్యావా అంటే, మిస్ అయ్యాను కానీ నిన్ను కాదు అని అంటుంది. అలాగే తను డైరెక్ట్గా చెప్తుంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. అప్పుడే ఆల్రెడీ తనకి కాల్ పోయింది కాబట్టి షెన్ ఇమీడియట్గా వచ్చి ఫెన్ని కొట్టి, ఏంటి నువ్వు నా వైఫ్ని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు నా వైఫ్కి దూరంగా ఉండాలి అని అంటాడు. అలాగే జియా ఏమో వాళ్ళిద్దరూ బయటికి వెళ్తూ ఆఫీస్లో సెక్యూరిటీకి చెప్తుంది, ఇక నుంచి కంపెనీ ఎంట్రన్స్లో స్ట్రిక్ట్గా ఉండాలి, ఫెన్ని లోపలికి రానివ్వద్దు అని. సో అలాగే తనతో అంటుంది, తెలుసా మన ఇద్దరి మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి మనం కొన్ని డేస్ దాకా దూరంగా ఉండాలి అని చెప్తుంది. సో తను అంటాడు, నేను ఎలా ఉండగలను నిన్ను వదిలేసి అని అంటాడు. లేదు ఉండాల్సిందే అని అనగానే జియా ఏమో వాళ్ళ మమ్మీ వాళ్ళ హౌస్లో ఉంటుంది. ఫెన్ ఏమో తను మీట్ అవడానికి సీక్రెట్గా వస్తాడు. జియా వాళ్ళ మామ్ రాగానే ఫెన్ని దాచిపెడుతుంది. షెన్ ఏమో అనుకుంటూ ఉంటాడు, వాళ్ళ మమ్మీ వచ్చి మాట్లాడుతూ ఉంటే, మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది కానీ మళ్ళీ సీక్రెట్ లవర్స్ లాగా దాచుకోవాల్సి వస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు షెన్కి చెప్పావా నీకు ఒక పర్సన్ ఇష్టమని అనగానే తనేమో, లేదు మమ్మీ నేను వెడ్డింగ్ డే రోజు చెప్తాను అని అంటుంది. సరే నీ ఇష్టం అని తను వెళ్ళిపోగానే కానీ షెన్ అడుగుతూ ఉంటాడు, అసలు నీ సీక్రెట్ క్రష్ ఎవరు అనగానే నేను చెప్పాను కదా వెడ్డింగ్ డే రోజు చెప్తాను అని అంటుంది. సో తనేమో మనసులో అనుకుంటాడు, నాకు నువ్వు మాత్రమే ఫస్ట్ కానీ నీకు వేరే వాళ్ళంటే ఇష్టం అని అనుకుంటాడు. అలా నిద్ర వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే జియా ఏమో ఒక పర్సన్తో మాట్లాడుతూ ఉంటే, ఏంటి మా ఇద్దరికి మ్యారేజ్ జరగబోతుంది కానీ వేరే పర్సన్తో మాట్లాడుతుంది అని ఆ పర్సన్ ఏమో ప్రపోజ్ చేసే టైంకి షెన్ ఏమో అక్కడికి వస్తాడు. అప్పుడే షెన్ ముందటనే ఆ పర్సన్ని రిజెక్ట్ చేసేసరికి షెన్ అనుకుంటాడు, అంటే ఈ పర్సన్ కూడా కాదా ఫస్ట్ లవ్ అని అనుకుంటూ ఉంటాడు. అలాగే తను అడుగుతాడు, ఓ నీ సీక్రెట్ క్రష్ ఇతను కూడా కాదంటే మరెవరు నీ సీక్రెట్ క్రష్ అని అడుగుతాడు. సో తను అంటుంది, వెడ్డింగ్ రోజు చెప్దాం అనుకున్నాను కానీ నువ్వు అప్పటిదాకా ఆగడం లేదు కాబట్టి నీకు గుర్తుందా 5 years బ్యాక్ మనం ఇక్కడ మీట్ అయ్యాం, నేను ఫొటోస్ తీస్తూ ఉంటే సడన్గా కింద పడబోతుంటే నువ్వు వచ్చి నన్ను సేవ్ చేసావు. అలాగే ఆ టైంలోనే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది, అలాగే చిన్నప్పుడు కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసావు అనగానే హా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే నీ ఫస్ట్ క్రష్ ఎవరో కాదు నేనే అని. అలా కొన్ని డేస్ తర్వాత అలా వెడ్డింగ్ అయ్యాక కొన్ని డేస్ దాకా వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే సీసీకి హాన్ వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దరికి డేట్ ఫిక్స్ చేస్తారు. ఇద్దరు కలిసి డేట్ని అరేంజ్ చేస్తారు. వాళ్ళు కూడా ఆ డేట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్